రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో సాలిపేట నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాలకు చెందిన హాకీ క్రీడాకారులకు హాకీ స్టిక్స్ ను బహుకరించారు. అలాగే వేలంగి పాఠశాలలో చదువుతున్న కరప మండలం సిరిపురంకు చెందిన పేద విద్యార్థినికి సైకిల్ అందజేశారు. కాకినాడ ఎస్ఎంఎస్ రోటీ హాల్లో జరిగిన రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సమావేశంలో క్లబ్ అధ్యక్షులు గోపు కాసు విశ్వనాథ్, కార్యదర్శి అరిగెల వెంకటేశ్వరరావు బావి ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. రొటేరియన్స్ పాలడుగు సుబ్రహ్మణ్యం, ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు సౌజన్యంతో హాకీ స్టిక్స్ ను సాలిపేట గర్ల్స్ హైస్కూల్ హాకీ క్రీడాకారులకు అందించారు. అలాగే రొటేరియన్ బాదం జయరాం గోపాల్ సౌజన్యంతో వేలంగి పాఠశాల విద్యార్థినికి సైకిళ్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ పోలిశెట్టి ఈశ్వరరావు, రొటేరియన్ ముంబడి సత్యనారాయణ, పలువురు రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఏంటంటే మా స్కూల్లో స్టూడెంట్స్ ఎక్కువ హాకీ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తారు, రెగ్యులర్గా ప్లే చేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు రిక్వైర్మెంట్ హాకీ స్టిక్స్ రెగ్యులర్గా ఆడటం వాళ్ళు స్టిక్స్ ఎక్కువ రిక్వైర్మెంట్ అవసరం అవుతుంది. కాబట్టి అందు గురించి మీరు ఏదైతే మా స్టూడెంట్స్కి మా ప్లేయర్స్కి ఆ స్టిక్స్ ఇవ్వాలని కోరడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ నెల రోటరీలో యూత్ సర్వీసెస్ మంత్లీ సో దట్ కన్సిడరింగ్ ఆల్ ది పీపుల్ యాజ్ యూత్ ఇప్పుడు మిమ్మల్ని పిలవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మీకు ఇచ్చే హాకీ స్టిక్స్ ప్లస్ ఎంతో మందికి బ్లడ్ డొనేషన్స్ ఇలాంటివి అన్నవి రోటరీ క్లబ్ మనకి యూజ్ అవుతుంది. రోటరీ క్లబ్లో ఎంతో మంది సేవ చేస్తారు. అలాగే మనం కూడా హాకీ ప్లేయర్స్ని కూడా తీసుకున్నాం. సో మేము హాకీ ప్లేయర్స్ని తీసుకోవడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మళ్ళీ ఈ హాకీ స్టిక్స్ ఇవ్వడంతో మాతో కాకుండా మాతో ఆడకుండా ఇంకా మా తరతరాలుగా ఆడాలి అని కోరుకుంటున్నాను. హాకీలో బాగా పెర్ఫామ్ చేసి నేషనల్ స్థాయికి ఎదుగుతున్నాం మేమందరం. అందులో మీ సపోర్ట్ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మొత్తం అందరికీ. థ్యాంక్ యూ సార్. ఏదో అందిస్తారు అని చెప్పి మన స్పోర్ట్స్ మెన్ స్పిరిట్లో తీసుకుంటే బాగుంటుంది. సోషల్ ఇంటరాక్షన్స్ లైఫ్ బాగుంటుంది. అని చేత యాక్చువల్గా నా గురించి కొడుకు నేను చెప్పాలి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నా 7వ క్లాస్ నుంచి కూడా నేను ఫుట్బాల్ ప్లేయర్. మా హై స్కూల్కి కృష్ణా జిల్లా గన్నవరంలో చదువుకున్నాను. 1957లో నా ఎస్ఎల్సీ అయిపోయింది. అప్పటి వరకు మా హై స్కూల్ టీంలో ప్లేయర్ని. ఎక్కడ మేము చాలా మంచి టీంలు ఉండేవి మా కృష్ణా జిల్లా. నేను ఆ టీం ప్లేయర్ని. తర్వాత లైలా కాలేజీలో చదివాను, తర్వాత బాపట్లలో చదివాను. ఎక్కడ చదివినా కూడా బాపట్లలో 1 ఇయర్ నేను కెప్టెన్ కూడా ఫుట్బాల్ టీంకి. తర్వాత కాలేజీ నుంచి బయటకు వచ్చాక ఫుట్బాల్ ఆడే అవకాశం లేదు, కానీ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ కూడా. మా ప్రెసిడెంట్ సెక్రటరీ తరఫున కూడా వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పాప సైకిల్ గురించి అంటే నేను సెక్రటరీ అయినప్పటి నుంచి కూడా తాతయ్యలు చాలాసార్లు ఏదో ఒకటి మా ఊరికి చేయమని చెప్పి అడగడం, కొన్ని కారణాల వల్ల ఈ మెటీరియల్స్ అవ్వలేదు. ప్రత్యేకంగా తాతయ్య గురించి చెప్పాల్సింది ఏంటంటే ఇప్పటికి ఆయన 88 సార్లు రక్తదానం చేశారు. ఒక్కసారి యాక్చువల్గా ఇంకా కొద్దిగా మెంబర్స్ ఎక్కువ వచ్చి ఉంటే ఆయనకి సరైన అది కనిపించేది. ఇప్పటికి 88 సార్లు చేశారు. రేపు జూన్ 4న వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే ఉంది. ఆ రోజు ఇవ్వడానికి మళ్ళీ సిద్ధంగా ఉన్నాడు. ఇతను ఇవ్వడమే కాకుండా ఇతని ఫ్రెండ్స్ అందరి చేత కూడా ఎవరికైనా అవసరం అయితే ఇమీడియట్గా బ్లడ్, నేను కూడా చాలాసార్లు ఫోన్ చేసి చాలామందికి అవసరం ఉందంటే కొంతమంది నెంబర్లు ఇచ్చి పిలిచిన సంగతి కూడా ఉన్నాయి.